అంటువ్యాధులను పారద్రోలేటి అమ్మ దుష్టశక్తులను దునుమాడే శక్తి స్వరూపిణి నల్లటి రూపంతో చేతిలో నారసోలాన్ని ధరించి భక్తులకు అభయాన్ని ప్రసాదించే నల్లమారమ్మ అమ్మవారి రాకతో ఏలూరు తూర్పు వీధి జాతర మేడ ప్రాంగణం ప్రజ్వరిల్లింది. సంతోషాలను సంపదలను ఇచ్చే తల్లిగా బాసిల్లే నల్లమారమ్మ అమ్మవారి ఆదివారం ఉదయం ఊరి పొలిమేరల నుండి ఆహ్వానించే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంపై ఆసీనులైన నల్లమారమ్మ అమ్మవారికి ఆహ్వానం పలికిన తూర్పు వీధి జాతర కమిటీ సభ్యులు మేడలో ప్రవేశింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడుగడుగునా మారమ్మ అమ్మవారికి ఘన స్వాగతం పలికిన భక్తులు అమ్మకు ప్రణమిల్లారు. అలాగే పంబల వ్యక్తి అమ్మవారి కథను గానం చేశారు. గణాచారి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అసలే రౌద్రమూర్తి కావడంతో అమ్మవారికి ప్రీతిపాత్రమైన వస్తువులను సమర్పించి ఎప్పటికప్పుడు ఆమెను శాంతింపజేస్తూ వచ్చిన భక్తులు తమకు సకల శుభాలు చేకూర్చమంటూ వేడుకున్నారు. మారమ్మ అమ్మవారికి ప్రీతికరమైన నల్లని వస్త్రం, నల్ల గాజులు, చోడిరెట్టె, కారం ముద్ద, వెన్న, చుట్టలు, అగ్గిపెట్టె మొదలైన వస్తువులను సమర్పించి వాటిని స్వీకరించి శాంతమూర్తివి కావమ్మ అంటూ శరణు వేడారు. దీంతో తూర్పు వీధి జాతర మేడ ప్రాంగణం దేదీప్యమానంగా శోభిల్లింది. కార్యక్రమంలో తూర్పు వీధి జాతర కొల్పుల కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్, కమిటీ సభ్యులు కలగర శివరామకృష్ణ ప్రసాద్, వంకినేని సాయిబాబా, వంకినేని కిరణ్ కుమార్, వంకినేని మహేంద్ర, వంకినేని రఘుకుమార్, వంకినేని పృథ్వీకృష్ణ, ఎడ్లపాటి రాము తదితరులు పాల్గొన్నారు. డిస్టర్బ్ చేయకండి. డబ్బులు లోపలికి ఏంటండి రామలేదు. మంచి చేసుకున్నారా? ఏ విధంగా ఉంటారు జాగ్రత్త. అండి గోపి గారి దగ్గర ఉండండి. మీ ముగ్గురు ఏమండి మత్తులు పెద్ద ఎక్కడ దగ్గర రావాలి, మైక్ దగ్గర రావాలి. మాకు దర్శనం చేసుకొని చాలా లోపల రానియచ్చు. అమ్మ లైన్ నడవండి, ఖాళీగా నడవండి, గబగబ నడవాలమ్మా. మామగారు మీరు బేగారండి, మా ఖాళీగా ఉంది, నడవండి అమ్మా. ఏ నాన్న నడవండి, మా నడవండి. 50 రూపాయలు.
అని సమర్పించి అమ్మవారిని నమస్కరించి ఖాళీగా నడవండి అమ్మా. ఫోటోలు తీయొద్దు. బాబా రామ్మా రండి. అమ్మా రావాలి. ఒక లైన్ పడితే వేగ వెళ్ళిపోతారు. ఒక లైన్ అలాగేసి రాకూడదు. దయ్యంచి అమ్మా అందరూ దయచేసి రావద్దమ్మా. దయ్యం సాగించండి. పంపించేయండి. చాలా మంది రావాలి. అమ్మా మీకోసమే కదా తల్లి. దయచేసి చెప్పులు వేసుకుని లోపలికి రండి. రాబు ఓపి గారు ఎక్కడున్నా అమ్మా ఆడవాళ్ళు ఎవరు దర్శనం అయిన తర్వాత ఉండకూడదు. ఆలక్ష్యమూర్తి గారు మెట్ల మీద ఉన్నారు, కొంచెం దిగండి. గంగారం యొక్క చెల్లెలు నల్లమారిమ్మ తల్లి. పీడ పిశాచ చాకిరి ఢాకిని చెండికి రాముడికి దుష్టశక్తుల తమందించి అవును జైలు పోలే నల్లమారిమ్మ తల్లికి, ఆది పరాశక్తికి, రాజా శ్యామల గంగానమ్మ తల్లికి, ఆది మహాలక్ష్మి వారికి, ఇరుగునక్కమ్మ తల్లికి, రాజబాబుకి రండి. అవును. ఆ కరంబుడు రమణ రాక్షసులకి వారికి మంది మార్ఫలం సిబ్బంది ఏనుగులు గుర్రాలు ప్రార్థిస్తున్నాడు. కరంబుడు వరుడు దేవుడు ప్రార్థిస్తున్నాడు. అవును. వామన యొక్క రాక్షసుడు కరంబుడు సామాన్యుడు కాదు. వాడు మరమ తీసుకున్నాడా? మీరు కాదు ముళ్ళతో నాకు మరణమే లేదు కదా అని చెప్పి వారికి మహాదల్లి ఈశ్వరుడు కైలాసపురం వెళ్ళారట. అవును. వెళ్ళి నమో నమో వీరమంగళం తల్లి చక్క మరి మహాతల్లి అమ్మా, మరి చక్కగా నీ యొక్క చెల్లెల గారి నల్లమారిమ్మ తల్లి జాతర శుభ్రం జరుగుతుందా? శివతాండం చేసి పంపించరా తమ్ముడా పోతురాజు. ఆ గంగాణమ్మ తల్లి ఆది పరాశక్తి చక్కగా అక్కయ్య మాత్రమే ఉండాలి. పరాశక్తికి అందరూ కూడా రెండు పువ్వులు తాగాళ్ళు. తమ్ముడా తెలిసిన మహాతల్లి
ఆగు.